యేసు ప్రభు యొక్క రక్షణ వర్తమానం తీసుకొచ్చున్నాం. అది ఏంటంటే నా జీవితంలో యేసు ప్రభు చేసిన మేలు మాత్రమే నేను చెప్తాను. అదే సువార్త. నేను తాగుతా తిరగతా ఉన్నప్పుడు మాకు అనేక ఇంట్లో సమస్యలు గొడవలు ఉన్నాయి. అందులో భాగంగానే మా ఆవిడ మాటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది, గొడవలు పడుతున్నాము, మధ్యస్థాలు జరుగుతున్నాయి. కానీ అదే పరిస్థితిలో మేము చనిపోవాలనుకున్నా నేను. ఎందుకు ఈ బ్రతుకు, ఈ తాగుడు జీవితము, ఈ వ్యర్థమైన జీవితం అని చనిపోవాలనుకున్నా నేను. కళ్ళు మూసుకొని బైక్ దోలాను. ఎన్నో మార్లు చనిపోవాలని నెల్లూరుకి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాలని. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం దొరకలేదు, నెమ్మది దొరకలేదు, నా జీవితానికి ఒక మార్గం దొరకలేదు. అలా ఉన్న క్రమంలో నేను త్రాగేసి రోడ్డు మీదకి వస్తుండగా మా అన్న చర్చికి వెళ్తున్నాడు. ఇంతకుముందు ఆ అన్న నాకు యేసు ప్రభు యొక్క రక్షణ వర్తమానం ప్రకటించాడు. 20 రోజులు మా అన్న విసుక్కోకుండా నాకు యేసు ప్రభు యొక్క ఆ రక్షణ వర్తమానం ప్రకటించాడు. నేను విన్నాను. నాకు ఏదేదో అయిపోతుంది మనసులో. ఏంటి ఈ మంచి మార్గము ఆడన్న, మా బ్రతుకు చెడు మార్గంలో ఉంది, ఎలా నేను చనిపోవాలనుకున్నాను, ఎందుకు వ్యర్థంగా చనిపోవడము, యేసు ప్రభు ఏదో మంచి దేవుడు అంట, ఆయన గొప్పోడంట, మనసుకి నెమ్మదినిస్తాడంట. మాకిద్దరికి మనసులో నెమ్మది లేదు. కావాలంటే చూడండి, ఇదిగో నా పక్కనే ఉంది నా భార్య. మాకు పెళ్ళైన 7 సంవత్సరాలు మా ఇద్దరి మధ్యలో ఎక్కువగా అన్యోన్యత లేదు. ఎక్కువగా విడిపోవడమే ఎక్కువ ఉన్నింది, కానీ దగ్గరగా ఉన్నింది బ్రతుకు లేదు మా ఇద్దరి మధ్యలో. ఈ తాగేలు గ్రామస్తులు ఎవరైనా వచ్చి చూడొచ్చింది మా ఇద్దరిని. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏ రోజైతే నేను మందిరంలో కడిగి పెట్టానో అక్కడికి వెళ్తానే నా మనసుకి ప్రశాంతత వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆయన యొక్క జీవం కలిగిన మాటలు వినడం వల్ల మనిషి ఎలా బ్రతకాలని మందిరంలో దేవుడు సేవకుని ద్వారా నేర్పిస్తాడు. మనకు ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలని దైవ సన్నిధిలో దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతారు. అలా మాట్లాడడం వల్ల నా బ్రతికిని మార్చుకున్న నా తాగుబోతు జీవితాన్ని, వ్యభిచారమైన జీవితాన్ని, నా పేకాడతనాన్ని, నా జోజాన్ని, మనిషి ఎన్ని తప్పులైతే చేయగలుగుతాడు అన్ని తప్పులు నాలో ఉన్నాయి. దేవుడు నామరికి మహిమ కలిగిన కాక అవన్నీ యేసు ప్రభు నా యొద్ద నుంచి తీసేశాడు. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళామంటే హ్యాపీగా ప్రశాంతంగా ఒకరు మాట్లాడుకుంటా సంతోషంగా జీవిస్తుంటాం. ఇంతకుముందు నా భార్యని కొట్టేవాడిని, తన్నేవాడిని, కాలు కింద తొక్కేసేవాడిని, వాళ్ళ అమ్మగారింటి తరిమేసేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా పొరపాటుగా నా భార్య నన్ను తిట్టినా కదా నేను నవ్వుకుంటా. ఎందుకు నవ్వుకుంటానంటే దేవుడి యొక్క శుభవర్తమానం నన్ను అలా మార్చేసింది. చనిపోవాల్సిన నాకు జీవాన్ని ఇచ్చింది దేవుడి వర్తమానం. అదే ఈ రక్షణ సువార్తమానం. మీకు కూడా ఇంట్లో సమాధానం లేక, భార్య భర్తలకు సమాధానం లేక మీ కొడుకు చెప్పిన మాట వెనక, మీ కూతురు చెప్పిన మాట వెనక, నీ భర్త నీ భార్య చెప్పిన మాట వినకుండా ఉన్నిందనుకో, నాలాగే దేవుని సన్నిధికి వస్తే మీ కుటుంబాల్లో సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఐక్యత వస్తుంది. మీరు మీ పిల్లలు సంతోషంగా జీవించవచ్చు. ఇదే యొక్క రక్షణ, యేసు ప్రభు యొక్క రక్షణ వర్తమానం. నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా చేస్తాడని మీరు నమ్మినట్లయితే మామ్మట్లో కాదులూరులో యేసు ప్రభు యొక్క మందిరం ఉంది. అదే నజరేత్ ప్రేయర్ మినిస్ట్రీస్. అక్కడికి వచ్చినట్లయితే నేను మారినట్టు కూడా మీ జీవితాలు కూడా మార్చుకోవచ్చు. నేనే సజీవ సాక్షిని యేసు ప్రభుకి. ఇదే ఈ రక్షణ వర్తమానము. యేసు నామానికే మహిమ కలుగును గాక. రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, మన కొరకు రక్షణ త్వరలో రానున్న యేసు మహారాజుకే.